హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్తో మీ ముందుకు వచ్చాను. మరి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, సరేనా? సో ఈరోజైతే మా తనశ్వి బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అయితే చూస్తున్నాను అనమాట. ఇది చాలా రోజుల నుంచి అది కొని అంటుంది, కానీ మేమే కొనివ్వలేదు దానికి. ఎందుకంటే అది ఖరాబ్ అయిపోతే మళ్ళీ కావాలని ఏడుస్తుంది. ఆ ఉద్దేశంతో కొనివ్వలేదనమాట, మెల్లిగా కొనిద్దాంలే అనేసి. సో అది వచ్చేసి మా మేడైతే తనకి గిఫ్ట్ ఇచ్చిందనమాట. తను బాగా ఖుషి అయింది. ఇంకా మా నేబర్స్ వచ్చేసి దానికి 2 డ్రెసెస్ అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట. మార్నింగ్ 10 ఒక గిఫ్ట్, మార్నింగ్ 9 ఒక గిఫ్ట్ వచ్చింది. సో ఇవైతే ఇంకా వాళ్ళ పప్ప అయితే గిఫ్ట్ చేశాడు. సరే మరి నా గిఫ్ట్ ఏంటని అడుగుతున్నారా? నా గిఫ్ట్ వచ్చేసి తనకి డ్రెస్ కొన్నాను, అండ్ ఇంకొక చిన్న వేరే గిఫ్ట్ తీసుకున్నాను అనమాట. అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. అవి కూడా మీతో షేర్ చేస్తాను. అయితే చాలామంది తనశ్రీ బ్యాక్డ్రాప్ లింక్ గురించి అడిగినుండే, ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగుంది అని చెప్పేసి. థ్యాంక్స్ అండి. నేను వచ్చేసి అది మీషోలో నుంచి తీసుకున్నాను. మీకు తప్పకుండా లింక్ అనేది షేర్ చేస్తాను. కామెంట్ బాక్స్లో దాని ఒక కోడ్ని అయితే పిన్ చేస్తాను. మీరు ఆ కోడ్తో వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. లేదంటే బర్త్డే బ్యాక్డ్రాప్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే కూడా మీకు 3D బ్యాక్డ్రాప్స్ చాలా ఉంటాయి. రియల్గా అసలు అది బెలూన్స్ అలా పెట్టామా అన్నట్టుగానే ఉంటుంది. దాని ఖుషి మామూలుగా లేదు. బట్ దాని డ్రెస్ కంఫర్ట్గా లేకపోయేసరికి అది ఇంకా సరిగ్గా నడపలేకపోయిందనమాట. ఇంకా సొంతంగా తనే అన్బాక్సింగ్ చేసుకుంటుందండి బాబు గిఫ్ట్స్. బర్త్డే అంటే అసలు హ్యాపీనెస్ వేరు అసలుకి దానికి. చిన్నపిల్లలు అందరూ అంతే కదా, ఆఫ్కోర్స్ మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా అంతే అనుకోండి. సో ఇలా గిఫ్ట్లు అయితే అన్బాక్సింగ్ అయితే చేసేసింది అనమాట. సో వాళ్ళ సిస్టర్ తనకి హెల్ప్ చేస్తుంది అన్బాక్సింగ్ చేయడానికి. తన ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే స్టాప్ చేశాను, ఎందుకంటే చాలా డిస్టర్బెన్సెస్గా ఉండే. అందుకోసం అని చెప్పేసి నేను స్టాప్ చేసిన. అండ్ మీ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు బర్త్డే అనగానే, గిఫ్ట్ అనగానే అనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ మా తనశ్రీ బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. హర్ బర్త్డే ఈజ్ November 29. కాకపోతే నేను ఇంకా ఎడిటింగ్లో పడి ఇది ఒకటి ఇచ్చానండి నేను గిఫ్ట్. ఎడిటింగ్లో పడి కొన్ని వీడియోస్ అయితే డిలేగా పోస్ట్ చేస్తున్నాను. దానికి డ్రాయింగ్ అన్న చాలా పిచ్చి, పెయింటింగ్ అంటుంది. ఒక వీక్ అంతా అలాగే పెయింటింగ్ అని ఏడిస్తే మా వంట చేసే అక్క వచ్చేసి కుక్ తెచ్చిచ్చిందనమాట. తనకి ఇంకా అదే గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఇవి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్. చిన్నప్పుడు నాకు ఇలాంటివి వేసుకోవాలంటే చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు మా తనశ్రీకి కొనివ్వాలనిపించింది. ఇది వచ్చేసి మా నేబర్స్, లైక్ నేబర్స్ అంటే అపార్ట్మెంట్ మెంబర్స్ అనమాట, అండ్ రిలేటివ్స్ కూడా అవుతారు మాకు. సో ఇది ఇచ్చాడనమాట వాడు. సో ఇది చాలా క్యూట్ అనిపించింది. యాక్చువల్లీ సేమ్ ఇలాంటిది నేను తీసుకుందాం అనుకున్నా, కాకపోతే నాకు నచ్చిన కలర్స్ నాకు కనిపించలేదు. సరే అని చెప్పేసి ఇగ్నోర్ చేసిన. సో నేను కొనివ్వాలనుకున్నది నా బేబీకి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి నేను కొనిచ్చానమాట, పింక్ కలర్ది. అండ్ సింపుల్గా వాళ్ళ వాటర్ బాటిల్, ఏమైనా స్నాక్స్ ప్యాకెట్, ఒక నాప్కిన్ అట్లయితే ఈజీగా పడుతుంది. సో ఇది 2 సైడ్స్ లాగా వేసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు చూపించింది కూడా 2 సైడ్స్ కూడా వేసుకోవచ్చు, అండ్ 1 సైడ్ కూడా వేసుకోవచ్చు. 2 in 1 అనమాట. సో ఈ రెండిట్లో మీకు ఏది నచ్చింది కామెంట్ చేయండి. నాకైతే నేను కొన్నదానికంటే గిఫ్ట్ వచ్చిందే బాగుంది అనిపించింది రెండిట్లో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే, తనశ్రీ గిఫ్ట్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి.